నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. నిన్న అమిత్ షా విజయ్కి ఫోన్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఫోన్ చేసి ఏం మాట్లాడారు, బీజేపీ అండ్ అమిత్ షా విజయ్ దగ్గర నుంచి ఏం ఆశిస్తుంది అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం, అందరికీ నమస్కారం సార్. నిన్న అమిత్ షా విజయ్కి ఫోన్ చేసి మాట్లాడారనే వార్తలు అయితే వచ్చాయి సార్. అసలు బీజేపీ విజయ్ దగ్గర నుంచి ఏం ఆశిస్తుంది? బీజేపీ కూటమి కన్నా విజయ్కి ఎక్కువ స్థానాల్లో వచ్చినట్టు తెలుస్తుంది. విజయ్కి ముఖ్యమంత్రిని చేసే అవకాశం ఉందంటారా, లేదంటారా? ఎట్టి పరిస్థితుల్లోనూ విజయ్ గారే ముఖ్యమంత్రి అవుతారు. ఆయన అనూహ్యమైన నిర్ణయం తీసుకుంటే తప్ప. అంటే నాకు 112 స్థానాలు వచ్చినాయి, పూర్తి బహుమతి రాలేదు, అది పూర్తి రాలేదు కాబట్టి నేను వెయిట్ చేస్తానంటే ఏం చేస్తారు మిగతా వాళ్ళు? బహుశా అలా జరగకపోవచ్చు. ఇప్పుడు అంటున్న కొంత సమాచారం ప్రకారం వాళ్ళ నాన్నగారు చంద్రశేఖరన్ గారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మా దాంతో జాయిన్ అయితే మంచిదని అన్నట్టున్నారు. ఈ దుర్మార్గమైన అవినీతికరమైన ఈ ప్రభుత్వాన్ని మొయ్యొద్దు డిఎంకేని అని అన్నట్టున్నారు. ఒకవేళ ఆయన డెఫినెట్గా చెప్తున్నాను, ఆయన అభ్యుదయవాది. విజయ్ గారు, దళపతి విజయ్ గారు అభ్యుదయవాది. నో సెకండ్ థాట్ ఇన్ దట్. ప్రజలు ఆల్టర్నేటివ్ చూశారు. అందువల్ల జరుగుతుంది. ఎందుకు ప్రయత్నాలు చేయరు? ఆనాటి కాంబినేషన్ ఏదైతే అమిత్ షా గారు అనుకుంటున్నారో, ఈ రెండు వీళ్ళని పెట్టుకుని పన్నీర్ బటర్ మసాలా, పాలక్ పన్నీర్ ఇద్దరిని చేతిలో పెట్టుకుని, అదే పన్నీర్ సెలం కానీ పళనిస్వామి గారిని, తమిళ వాళ్ళ ఆత్మగౌరవాన్ని పాదాల దగ్గర తొక్కి పెట్టారు. వీళ్ళిద్దరు మాట్లాడితే కేసులు అవుతారు. నోరు మూసుకుని జయలలిత గారు ఎలా చనిపోయారో మనకు తెలియదు, శశికళ గారిని ఎందుకు పదవిస్తానారో తెలియదు, ఆవిడ 3 సార్లు ఎందుకు కొట్టిందో ఆవిడ ఆత్మకథలో చెప్తే ఆవిడికి ద్రోహం, జైలుతో ద్రోహం చేసినట్టు వస్తుంది. ఆవిడ ఎందుకు జైల్లో పెట్టారో తెలియదు. ముఖ్యమంత్రి ఆ పార్టీని అన్నాడీఎంకే హోల్సేల్గా తన దాంట్లో కలిపేస్తానని హామీ ఇచ్చారా, ఆవిడ వెనక్కి వెళ్ళారా, ఈ కుట్రలేని తెలియదు. జైలుతో ఎందుకు చనిపోయారో తెలియదు. అంతా మాయం వచ్చింది. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం వాళ్ళు కుట్రలు చేస్తూ ఉంటారు. తమిళ జాతి ఆత్మగౌరవం గల ప్రజలు మాత్రం ఆ గుజరాతీ వ్యాపారుల కుట్రల్లో పడ్డరని అనుకుంటున్నాను. ఓకే. అండ్ సార్, అవి టీవీకే అంటే త్రిష విజయ్ అన్నట్టు తెలుస్తుంది. అది ఎంతవరకు నిజం? కృష్ణ గారు ఆవిడ పేరు. ఏం లేదండి, అలా ఉండదు. అలా ఏముండదు. తమ్ముళ్ళు పెట్టి ఖర్చు పెట్టుకున్నారండి. ఇది వాళ్ళు కలిసి రావడం వేరే ఉంటుంది. అండ్ మనం చూసాం కదా సార్, ఒక కారులో త్రిష వెళ్తున్నట్టు. వాళ్ళ మిస్సెస్ కూడా విడాకులకు పెట్టింది ఏంటంటే, ఒక ఆవిడతో 3-4 సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తున్నారు. సహజీవనం సినిమా నటులు కొత్త కాదు, చాలా మందితో సహజీవనం, పెళ్లి కాకుండా సహజీవనం చేసి పిల్లలు పుట్టి చేసిన సంఘటనలు ఉన్నాయి. అందువల్ల సినిమా వాళ్ళకి అది వేరు. అఫీషియల్గా విడాకులు ఇచ్చి చేసుకోవాల్సిందండి, ఇబ్బంది లేదు. బట్ కొంతమంది చెప్తున్నారు జయలలిత గారితో పోలుస్తున్నారు. మరుతూరు గోపాలన్ రామచంద్రన్ మేనన్ పేరున్నారు మీరు? చెప్పండి సార్. మరుతూరు గోపాలన్ రామచంద్రన్ మేనన్ అని మలయాళి. ఆయన తమిళనాడుకి ముఖ్యమంత్రి చేశాడు 3 సార్లు. ఏది హాస్పిటల్ ఉండి నెగ్గేశాడు, ఎక్కడ అమెరికాలో ఉండి కూడా నెగ్గేశాడు. ఎంజీఆర్ ఆయన మలయాళి. ఆవిడ పక్కన ఉంది ఆ కాంబినేషన్ అయ్యర్స్ అంటే త్రిషా కృష్ణ గారు కూడా అదే. ఆ కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది ద్రవిడ కాన్సెప్ట్. అందుకని వీళ్ళిద్దరి మంది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు. నిన్న త్రిషా గారు కూడా వచ్చి తిరుపతి దేవాలయంలో పూజ చేశారు, నెగటివ్ వార్త వచ్చింది. బట్ ఆల్ ఆర్ గ్రేట్ లైన్ కమ్యూనికేషన్. ఏది రాజకీయంగా కానీ వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు అనేది కనబడతా ఉంది కళ్ళకి. అందువల్ల వి కెనాట్ చేయండి. పాలిటిక్స్ లో మనం మాట్లాడుతున్నప్పుడు ఇది వి కెనాట్ గో బియాండ్ ద బెల్ట్ వెళ్ళకూడదండి. అందుకని నా అభిప్రాయం ప్రకారం వాళ్ళిద్దరూ మంచి అనుబంధం ఉంటారు, అది సహజం. అండ్ సార్, విజయ్ బీజేపీతో ఎటువంటి పొత్తు పెట్టుకోము అని తేల్చి చెప్పేశారు. ఫ్యూచర్ రాజకీయాల్లో విజయ్ ఏమన్నా పొత్తు పెట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయా బీజేపీ త్రూ? వేధించారండి విజయ్ గారిని. ఇంతకుముందు 2-3 స్టేట్మెంట్స్ చాలా మంది మర్చిపోయినట్టున్నారు. ఈ ఉత్తర భారతీయ సనాతన మనువాద ఆర్య పార్టీకి వ్యతిరేకంగా చేసే కార్యక్రమాలు వ్యతిరేకంగా మాట్లాడితే ఆయన వేధించి కేంద్ర ప్రభుత్వ బలగా సంస్థలు పంపించి నరకయాతన పెట్టారండి. కానీ వాళ్ళు కూడా పంపిస్తూ ఉంటారు, నిన్ను మళ్ళీ కేసులు తిప్పిస్తా, మనం చనిపోయారు కదా తొక్కిలేస్తారు, ఆ కేసులు తిప్పిస్తా, నిన్ను కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ నానా విధాలుగా చేపిస్తాం, మీ ఆస్తుల మీద దాడులు చేస్తాం అని ఏమన్నా అని లొంగ తీసుకుంటా అని ప్రయత్నం చేయొచ్చేమో. కానీ బట్ విజయ్ అభ్యుదయవాది. తప్పనిసరి పరిస్థితులు వెళ్ళి పిల్లిని గదిలో పెట్టి కొట్టే పరిస్థితులు తిరుగుబాటు చేస్తుంది. కానీ కొన్నాళ్ళు నటిస్తుందేమో నక్కినట్టు. బట్ ఆయన అభ్యుదయవాది. అట్లీస్ట్ నేను అనుకున్నా ఉన్నాను, ఇంతకుముందు మాట్లాడాం మనం ఇక్కడే. మన అభిప్రాయం
ఆకాంక్ష వేరు, ప్రజల అభిప్రాయం వేరు. అనుకుంది స్టాలిన్ గారు వస్తే తెలుగు బిడ్డగా మంచిదని, ఈయన కూడా సగం తెలుగు బిడ్డే, ఒక ద్రవిడ బిడ్డ. విజయ్ గారు కూడా చంద్రశేఖర్ గారు అబ్బాయి జోసెఫ్ విజయ్ గారు. అందువల్ల ఏదేమైనా సరే లెటర్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అంటే వాళ్ళ నాన్నగారు ఒక సమాచారం వచ్చింది, కాంగ్రెస్ లాంటి పక్షాలను దాంట్లో నుంచి ఆ దుర్మార్గాన్ని డిఎంకే నుంచి చీల్చి వచ్చామన్నట్టు. ఆ కాంగ్రెస్ కి బలం 8 సీట్లు రాలేదండి. ఇంకా వీళ్ళకి 109 మధ్య 110 మధ్యన ఉంది. ఇంకా అయ్యేటప్పటికి 113, 12, 15. నా ఉద్దేశం ప్రకారం వాళ్ళకి ఆ ఉత్తర ఆర్య బ్యాచ్ కి అవకాశం ఇవ్వకూడదు. ప్రజలు ఇచ్చారు, 120 స్థానాలు ఇచ్చేస్తే సుఖంగా ఉంటది. కానీ నేను అనుకున్నా, ఇటు కళ్యాణ్ బాబు గారు, ఇటు విజయకాంత్, ఇటు చిరంజీవి గారు అని ఎవరో కాదు. ఇవాళ ఎంజీఆర్ గారు, తర్వాత ఎన్టీఆర్ గారు, మొత్తం ఇండియా రాజకీయాల్లో మిగతా తీసేయండి. అమితాబ్ బచ్చన్ గారు ఆటలు పడంకా కింద మన అంటే రాజకీయాల్లో మిగతా వ్యక్తిగతంగా అంటలేదు, వచ్చి వెళ్ళిపోవటం. కాంగ్రెస్ పార్టీ మీరు చూశారు కదా, విపి సింగ్ గారి మీద పోటీ చేస్తానంటే మనం చూసాం, బహుమతి గారి చేత పోటీ చేయించడం అన్ని కూడా. అలాగే ధర్మేందర్ గారు ఏముంది, సెకండ్ ఫిడేల్ కింద వస్తూ ఉంటారు. వాళ్ళు వేరు శివాజీ గణేషన్ గారు పార్టీ పెట్టి తమిళనాడు పోయారు. శివాజీరావు గైక్వాడ్ అనే మహారాష్ట్రను అనబట్టి రజనీకాంత్ గారు పెట్టే ధైర్యం సరిపోలేదు. అందువల్ల లెట్ us వెయిట్ అండ్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. నా ఉద్దేశం ప్రకారం ఆయన చాలా కేర్ఫుల్గా ఉంటారు. కొంతమంది చీలిపోయి ఆయనకు మద్దతు ఇవ్వదు. సార్, ఒకవేళ విజయ్ బీజేపీతో కలిసి అడిగేస్తే ఇప్పుడు ఉండే మద్దతు ఫ్యూచర్లో విజయ్కి ఉంటుందా, ఉండదా? ఎవరి మద్దతు ఎవరికి ఉంది? బీజేపీది. బీజేపీ పరోక్షంగా వాళ్ళ కాంగ్రెస్ అది ఓడిపోవాలని కోరుకున్నా సరే వాళ్ళు ఏం మద్దతు ఇచ్చారు అని కొంతమంది వామపక్ష మిత్రులు ఆరోపిస్తున్నారు. కానీ ఐ డోంట్ థింక్ సో అండి. విజయ్ని కంపల్సరీ ఇంతకు ముందు చెప్పాను, గదిలో పెట్టి ఇప్పుడు తప్పని పరిస్థితి వేధించి నీ దగ్గర ఎమ్మెల్యే లాక్కుంటాం, వాళ్ళందరూ కేసులు పెడతాం, నువ్వు నిర్మా సోఫ్లో తయారై ఉంటే వచ్చే వ్యక్తి కూడా కాదు, పోరాడించిన వ్యక్తి అతను పారిపోయే వ్యక్తి కూడా కాదు. ఇప్పుడు సింహాలు సింగిల్ కాదని మామూలు కాకపోయినా ధైర్యంగా ఒకడే వచ్చాడు. దట్ ఇస్ ద కెపాసిటీ. అందువల్ల ఐ డోంట్ థింక్ సో అలా అవ్వదని అనుకుంటున్నాను. నిలబడతాడు. ప్రజల యొక్క తీర్పుని అపహాస్యం చేయకూడదు. బీజేపీ 80% ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేశారని వచ్చింది, కాలుతో కొట్టాడు వెనక్కి. నాకెందుకు కావాలని కళ్ళు మూసుకుని ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు. రాసుకుని పెట్టుకోండి మీరు ఎప్పుడో. కష్టపడతాం వద్దు నాకు. ఏపీకి ఎవరు బోట్లు ఎక్కేసి ఎవరు డబ్బులు తీసుకుని బోట్ ఎక్కేసి తిరుగుదాం, మనం మాట్లాడితే ఇలా ఈ సిస్టంలోకి వెళ్ళలేదైనా. ఎన్ని కష్టాలు వచ్చినా మన జరిగిన అంతమంది చనిపోయే చాలా దారుణమైన సంఘటన అది. దాని మీద కేసులు వచ్చి నిలబడ్డాడు, దాంట్లో క్షమాపణ చెప్పాడు, నిలబడ్డాడు. ఎన్ని మీమ్స్ సైకిల్ మీద వస్తుంటే ఎవడ పట్టుకొస్తుంది పారిపోతుంది, ఎన్ని మీమ్స్ చేశారు. ఒక్కటి చెప్తున్నా, చరిత్ర హైలైట్ మీరు చేసుకోండి. ఏ మీడియాకి ఒక ఇంటర్వ్యూ ఇవ్వకుండా చరిత్రలో, ఇండియా చరిత్రలో కేజ్రీవాల్ గారు దూరంగా ఉన్నారు. కానీ ఏ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు? ఏ మీడియాకి చరిత్ర ఇవ్వకుండా, ఏ పత్రికని పిలిచి పత్రికా సమావేశం పెట్టి రాసుకోండి అని చెప్పకుండా, ఏ యూట్యూబ్ ఎవరికి ఇవ్వకుండా నేను మీటింగ్లు చెప్తా దాంట్లో తీసి రాసుకోండి స్పెషల్ ఇంటర్వ్యూ అని చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చిన చరిత్ర ఈ దేశంలో ఎవరికన్నా ఉందంటే అతి కొద్ది ఎప్పుడో రేర్ ఉండి ఉంటారు ఆ విజయ్ గారు కూడా డెఫినెట్గా. అందుకని ఇది అంటే డిఫరెంట్ సెక్టర్. అంటే మీడియాకి ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వలేదని చెప్పేసి అది కూడా దమ్ము ఉన్నాడు. మీడియాని లెక్క చేయలేదు. మీడియా ట్రోలింగ్ చేసింది ఆయన్ని కృష్ణగారిని పెట్టి ఆయన యొక్క వ్యక్తిగత జీవితాన్ని అన్నింటినీ తీసుకొచ్చి మీడియా భయంకర 95% మీడియా నేను చెప్తున్నాను. అంటే సార్ ఎస్ తప్పేంటండి, కేజ్రీవాల్ గారిని చాలా దుర్మార్గంగా చేశారు మీడియా. మీడియా అంటే అందరి మీడియా అని మీరు అనుకోవచ్చు, మిమ్మల్ని ఎందుకు అనుకుంటారు? మేజర్ మీడియాస్ అన్ని పక్కన పడేసినాయి ఆయన. అవును చెప్తున్నా, మీకు చెప్పండి, చరిత్రలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడా మీకు? లేదు. ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చి పత్రికలను పిలిచి రాసుకోండి ఆశయాలు అని చెప్పాడా? నేను స్పీచ్ ఇస్తా రాసుకోండి మీరు, నేను స్పెషల్ ఇంటర్వ్యూ అక్కర్లేదు అన్నాడు. ఆ సభల్లోనే స్పీచ్ ఇచ్చుకుంటా రాసుకోండి అంతే. లేకపోతే నేను స్పెషల్ ఇంటర్వ్యూలో మీడియా నాకు స్పెషల్ అటెన్షన్ అవసరం లేదు, నేను చెప్తాను అంతే. ఎవరండి అలా చేసింది? అది గొప్పతనమే. సొంతంగా అతని ఫ్యాన్స్ కోసం, ప్రజల ఆల్టర్నేటివ్ కోసం, ఆ యూత్ లుక్ అంటే ఒక చేంజ్ తీసుకొస్తాడు అని కసితో డెఫినెట్గా సమాజానికి ఉపయోగం జరుగుతుంది. మంచి సొసైటీ ఇది. బట్ ఆయన ఇచ్చిన హామీలు ఉన్నాయి, 3,000 రూపాయలు ఎన్ని హామీలు ఇలా అమలు చేస్తారు చూడాలండి. అంటే సార్ ఇప్పుడు విజయ్కి పడ్డ ఓట్లు మొత్తం యూత్ మహిళలే ఎక్కువ, మహిళల ఓట్లే పడ్డాయి అని చెప్పి యూత్ మహిళలే అత్యధికం పడినాయి. ఎందుకు హీరోనా సార్? హీరో అని కాదు, యూత్ అనేది మార్పు దమ్ము ఉన్నాడు కావాలా. ఆ రోజు ఎన్టీఆర్ గారు వచ్చారు, అప్పటికే జనం చూసుకున్న జనతా పార్టీకి 60 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ 170 సీట్లు వచ్చినాయి, రెడ్డి కాంగ్రెస్ 30 సీట్లు వచ్చినాయి. ప్రజలు ఎక్సైప్ ఉన్నారని అర్థం అవుతుంది. రామారావు గారు వచ్చారు, ఏబుల్ టు క్యాప్చర్ దిస్. అందుకని మహిళలు యూత్ పడినాయి. అంటే సినిమా అభిమానం అంత ఉంది, అంత మహిళ
మహిళలకు అంత సినిమా అభిమానం ఉండాలనుకుంటామండి. ఫస్ట్ లో రొమాంటిక్ సినిమాలు చేశాడు. పోకిరి సినిమా కూడా ఆయనతో మేక్ చేశారు. ఆ సూపర్ డూపర్ అంతకని పెద్ద హిట్ అయింది. అలా తర్వాత ఈ ప్రజా సమస్య మీద చేశారు. ఆయన సినిమా ఏదంటే మేజర్ సినిమా తీశారు కదా ఎలక్షన్ ముందు, అది ఆపేసింది కదా కేంద్రం. మహానాయకర్ని సినిమా ఇస్తే మొత్తం ఆపేశారు. బట్ సినిమా బట్టి కాదు, ప్రజలు మార్పు కోరుకున్నారు. ఎప్పుడు వారసత్వ రాజకీయాల ఇది మారన నేను తెలుగు బిడ్డలు నాకు అది హానెస్ట్గా చెప్తున్నా. ఆ తెలుగు బిడ్డ గెలిస్తే బాగుండే, గట్టిగా ఉండేది. ఈయన సగం తెలుగు బిడ్డ, ద్రావిడ బిడ్డలే, మన సోదరులే, అందరూ మన బ్లడ్ బ్రదర్సే. అదే కానీ వచ్చాడు ఉత్తరాది సనాతన మనవాదానికి వ్యతిరేకంగా ఉన్నాడు. ఆ ద్రవిడుల యొక్క తమ జాతి ఆత్మగౌరవం కోసం నిలబడతాడు అనే భావం మంచిది. లెటర్స్ ఈ వెయిట్ నుంచి అంటే విజయ్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడా? ఖచ్చితంగా చేయబోతున్నాడని అద్భుతమైన నిర్ణయం తీసుకుంటే, నేను చేయను ముందర నాకు రండి అని చెప్తే జనం వస్తారేమో. మీకు అర్థమైంది కదా. ఈ రెండు పార్టీలు కూడా ఆప్షన్ అవుతాయేమో రేపు ఎన్నికల్లో ఓటు పెడితే. చూడాలి, లెట్ us వెయిట్ అండ్ సీ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.